నీచ జర్నలిజం చేయడంలో సిద్ధాస్తులైనట్టు ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసుకొచ్చింది. ఫేక్ కేర్ ఆఫ్ వైసీపీ అంటే వీళ్ళు అత్యుత్సాహపు కార్యకర్త పాత్ర పోషిస్తుంటారు కదా. ఏంటంటే అసత్య ప్రచారంలో సోషల్ సైకోలు కొత్త పొంతలు, విద్యుత్ కోతలు అంటూ తప్పుడు ఐడీలతో దుష్ప్రచారం, గంటల తరబడి కోతలతో ఇంటర్వ్యూలకు బ్రేక్లు అంటూ పోస్టు, బెజవాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కోత అంటూ సోషల్ మీడియాలో ఎవడే పోస్ట్ పెట్టి అది ఫేకే, వాళ్ళు డబ్బులకు అమ్ముడుపోయినట్టే. అమ్ముడుపోయినటువంటి జర్నలిజం చేసేటటువంటి ఆంధ్రజ్యోతి ఈ నీతి మాలిన పదాలు చెప్తుంది. నిన్న ఈ వార్త వాళ్ళు రాశారు కదా. ఇదే రోజున ఈనాడులో ఉన్నటువంటి చంద్రబాబు గారికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ విషయంలో వచ్చినటువంటి వార్త చూడండి. అన్న క్యాంటీన్లు వేసి ఇసుకపై అసంతృప్తి. ఇందులో వీళ్ళకి పాజిటివ్ వాటిని హైలైట్ చేసుకుంటారు కానీ నెగిటివ్ హైలైట్ చేయరు కదా. అసలు పాయింట్ చూడండి. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతుందని 62.8% మంది చెప్పారు. వోల్టేజ్ తగినంత లేదని 43.6% మంది పేర్కొన్నారు. ఇది మరి దీన్ని ఏమంటది జ్యోతి అంటే 62% మంది సంతృప్తిగా ఉన్నారు, 38% మంది కరెంటు కోతలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 62% మందిలో ఎక్కువ మంది అధికార పక్షం వాళ్ళు ఉండొచ్చు, లేదా పబ్లిక్కి తెలుసు కోతలు ఉన్నాయా లేదని. కోత అని చెప్పట్లేదు అక్కడ. కోతలు లేదని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్తుందని వాడు వార్త రాస్తాడు. వాడు ఎందుకు చెప్తున్నాడు అక్కడ? నిజం ఇదివరకు కోత ఉందని చెప్పాడు, ఇప్పుడు చెప్పట్లా. ఉన్నట్టుండి ఒక అరగంట పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఒక గంట తర్వాత పోద్ది, మళ్ళీ 10 నిమిషాలు పోద్ది. ఇదేంటి అసలు? ఇదివరకు కూడా ఉండేది. అది ఎట్లాగా? ఒకప్పుడు చెప్పి 24 గంటల కరెంట్ వచ్చాక ఇదివరకు ఇంత దారుణంగా లేదే, ఎందుకు జరుగుతుంది ఇది? పరిష్కారం లేదు, చెప్పరు ఎవరు. దాన్ని కనీసం ఆయన సర్వేలో తెలిసి చంద్రబాబు గారి సర్వే, దానికి విరుద్ధంగా వార్త రాస్తా నీచ జర్నలిజం.